ఈ మధ్య నీ బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చిందే. అవునా? అదేం లేదమ్మా. నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తున్నావు, ఎక్కువగా కాల్స్ మాట్లాడుతున్నావు, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, లేటుగా పడుకుంటున్నావు, లేటుగా లేస్తున్నావు. ఏంటి మ్యాటర్? దేంట్లో అయినా పడ్డావా? అయ్యో లేదమ్మా. పర్లా, అలాంటిదేదైనా ఉంటే చెప్పు. ఈ ఏజ్కి అది కామనే. అమ్మా, లవ్ అనేది లైఫ్లో ఏం గోల్ లేని వాళ్ళు చేస్తారమ్మా. నాకంటూ ఒక గోల్ ఉంది. అయినా బాగా చదువుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకొని ఈ సొసైటీలో మీకు ఒక మంచి నేమ్ క్రియేట్ చేయాలమ్మా. ఇన్ని పెట్టుకొని లవ్ ఎక్కడ చేయాలమ్మా? నాకు టైం ఎక్కడుంది? పక్కింటి పూజ తెలుసా నీకు? తెలీదమ్మా. ఎవరు? అది కూడా నీలాగే కల్లిబుల్లి కబుర్లన్నీ చెప్పి అమ్మ నగలు తీసుకొని ఆ ప్రేమించిన ఎదవతో జంప్ అయింది. నా మీద డౌట్ పడుతున్నావా? నీ మీద డౌట్ కాదమ్మా, నీ ఏజ్ మీద. చా, అయినా నా పాటికి నేను బాగా చదువుకుంటుంటే పిలిచి లవ్ గివ్ అని అనుమానిస్తావా? ఐఎమ్ డిసప్పాయింటెడ్ అమ్మా. అయితే నువ్వెవరిని లవ్ చేయట్లేదన్నమాట. లేదమ్మా, కావాలంటే నీ మీద ఉండు. సరే, నీ మొబైల్ ఇవ్వవే. చెక్కింగా? సరే సరే తీసుకో. ఎక్స్ట్రాలొద్దు. నేను అడిగింది నీ మొబైల్, నా మొబైల్ కాదు. సారీ. ఇదిగో. దొరికాయమ్మా? లేదుగా. నమ్మకం ఉండాలమ్మా కూతురంటే. సర్లే, నువ్వెళ్ళు. అమ్మ లేదుగా. వచ్చినప్పుడు చూసుకోవచ్చులే. హాయ్ బేబీ. హాయ్ బేబీ. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు బేబీ. నువ్వేం చేస్తున్నావు? ఖాళీయే. తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నాను బేబీ. లవ్ యూ. లవ్ యూ టూ. ఇంకేంటి సంగతులు? ఇంకా నువ్వే చెప్పాలి. బేబీ, వెనకెవరో మీ అమ్మలా ఉన్నారు? మా అమ్మ ఇక్కడో ఉంటది, ఇక్కడ ఉండదులే. లేదు బేబీ, మీ అమ్మలాగే ఉంది. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఎవడేవాడు? అమ్మా, వాడి అడ్రస్ పెట్టు. వాడి అడ్రస్ పెట్టు. అమ్మ, ప్లీజ్ వాడి అమ్మా. అడ్రస్ పెట్టు. అమ్మ, అబ్బాయి చాలా మంచోడమ్మా. మంచోడా? వాడి పేరేంటి? టిల్లు. టిల్లువా? డీజే టిల్లువా? కాదమ్మా, నార్మల్ టిల్లువే. పేరేంటి తేడాగా ఉంది? మనోడేనా? నువ్వు ఒప్పుకుంటే మనోడవుతాడమ్మా. నాటకాలు ఆడకు. తెలుగు అబ్బాయేనా అంటున్నా. ఏం చేస్తుంటాడు? మన వీధి చివరన కిరాణా కొట్టు ఉంది కదా. ఆ కిరాణా కొట్టువాడా? నేనొప్పుకోను. అబ్బా కాదమ్మా, కిరాణా కొట్టు నుంచి రైట్ వెళ్తుంటే ఒక బట్టల షాప్ ఉందా? బట్టల షాపా? నేనొప్పుకోను. బట్టల షాప్ కాదమ్మా. అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి వెళ్తుంటే ఫ్లైఓవర్ పక్కన టీసీఎస్ కంపెనీ ఉందా? ఓ, టీసీఎస్ లో సాఫ్ట్వేరా? కాదమ్మా, మరి ఆ కంపెనీ ముందు పానీపూరి బండి ఉంటది కదా, అది అబ్బాయిదే. ఎట్లా కాదన్నా రోజుకు 2-3 వేలు వస్తాయమ్మా. నెలకి 1,00,000 రూపాయలు. నన్ను చాలా బాగా చూసుకుంటాడమ్మా. అమ్మా 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 అమ్మ ప్లీజ్ అమ్మా, వద్దమ్మా అమ్మ, ప్లీజ్. ఇంత కష్టపడి చదివించేది పానీపూరి బండతన్ని లవ్ చేయడానికా?